వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం. నాయకులు కాదు, పార్టీ ప్రధానం. అంతిమంగా మనం గెలవడమే ధ్యేయం. ఏదైనా ఒక వ్యవస్థలో ఎంతో మంది వివిధ స్థాయిల్లో తమ తమ పాత్రలు పోషిస్తూ బాధ్యతలు మోస్తూ ఆ సంస్థను, పార్టీని నడిపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొందరు చేసిన పొరపాట్లను, తప్పిదాలను ఎక్కడికక్కడ సరిదిద్దుతూ వెళ్తేనే సదరు వ్యవస్థకు మనుగడ ఉంటుంది. వ్యవస్థ కొనసాగితే మళ్లీ అందరూ అందులో కొనసాగుతారు. అలా కాకుండా మొహమాటానికి పోయి అలాంటి వాళ్లను కొనసాగిస్తూ పోతే మొత్తం సంస్థకు, వ్యవస్థకు, పార్టీకి ముప్పు వస్తుంది. దాంతో అందరూ మునిగిపోతారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని అదే. పార్టీని కాపాడుకుని మళ్లీ ఒకసారి అధికారంలోకి వచ్చే క్రమంలో ఆయన తీసుకుంటున్న చర్యలు చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి ఏ పార్టీ అయినా నియోజకవర్గంలో ఒక్కరికే టికెట్ ఇస్తుంది. ఆ సీట్ ఒక సమర్థుడికి ఇచ్చి గెలిపించుకోవాలన్నది పార్టీ అధినేత నిర్ణయంగా ఉంటుంది. ఆ స్థానంలో గెలుపు, సామాజిక సమీకరణాలు ఇవన్నీ చూసుకునే టికెట్లు ఇస్తారు. అంతే తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎలాగైనా వదిలించుకోవాలని ఏ నాయకుడు ఆలోచించడు. ప్రజల అభిమతం, పార్టీ ప్రయోజనాలే అంతిమ లక్ష్యం. జగన్ గారు కూడా వ్యక్తుల కన్నా పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తారు. అంతా తన దగ్గరే ఉండాలని కోరుకుంటారు తప్ప ఎవరు పార్టీని వీడాలని జగన్ గారు కోరుకోరు. అందరూ తన వాళ్లే, అందరికీ ప్రాధాన్యం. 2019లో టికెట్లు దక్కని వారికి కూడా ఎమ్మెల్సీల రూపంలో, పార్టీ పదవుల రూపంలో ఎలా గౌరవించింది అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి వెళ్లిపోతున్నప్పుడు కూడా జగన్ అంతే నిబ్బరంగా ఉన్నారు. ఏదో ఒకటి ఆశ చూపి వారిని తన వద్దే ఉంచుకోవాలన్న మాదిరి రాజకీయాలు చేయలేదు. అదే నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుని ఎన్నికలకు వెళ్లి ఘన విజయాలు సాధించారు. మొన్నటికి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాడికొండ శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తప్పు చేయబోతున్నారనే సమాచారం ఉంది. అయినా వారికి ఆశ చూపో మరొకటి చేసో ఫలితాన్ని తనకు అనుకూలంగా తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేయలేదు. స్థిరంగా ఉండడం, నిబ్బరంగా ఉండడం, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయకపోవడం అన్నది ఆయన నైజం. ఈ అంశాన్ని సొంత పార్టీ వారే కాదు, ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తాయి.